ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రేషన్ మాఫియాపై వేసిన సిట్లో సభ్యులను మార్చే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన డీఎస్పీలను సిట్లో చేర్చారని ఫిర్యాదులొచ్చాయి. అందుకే కొత్త వారిని నియమించే యోచనలో ఉంది ప్రభుత్వం. రెవెన్యూ, సివిల్ సప్లైస్, రవాణా శాఖ అధికారులను సిట్ బృందంలో చేరుస్తూ కొత్త జీవో విడుదల చేసే అవకాశం ఉంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా మాఫియా నిగ్గు తేల్చడానికి ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్లో మార్పులు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడానికి ఐపీఎస్ అధికారులతో పాటు డీఎస్పీ స్థాయి ఆఫీసర్లతో సర్కారు సిట్ ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో ఓ ఎస్పీ, 4 డీఎస్పీలతో కూడిన టీంని ఏర్పాటు చేస్తూ 2 రోజుల క్రితం ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. అయితే ఈ సెట్ బృంద సభ్యుల్లో 3 డీఎస్పీ స్థాయి అధికారులపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. సెట్ బృందంలో డీఎస్పీలుగా ఉన్న అశోక్ వర్ధన్, గోవిందరావు, బాలసుందర్రావు వైసీపీ ప్రభుత్వ హయాంలో వారికి సన్నిహితంగా పనిచేశారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందినట్టు సమాచారం. అనుమానమున్న వ్యక్తులతో విచారణ చేయిస్తే అనుకున్న వాస్తవాలు బయటకు రావనే కారణంతో ప్రభుత్వం సెట్ టీంని మార్చాలని భావిస్తున్నట్టు సమాచారం. వారి స్థానంలో తటస్థంగా ఉన్న అధికారులను రంగంలోకి దించాలని ప్రతిపాదనలు సర్కారుకు అందుతున్నాయి. పౌర సరఫరాల శాఖ, ఇతర శాఖల అధికారులకు సెట్ టీంలో చోటు కల్పిస్తారని వార్తలొస్తున్నాయి. ఒకవేళ సెట్ బృందాన్ని ప్రక్షాళన చేస్తే ప్రభుత్వం మరో జీవో జారీ చేసే అవకాశముంది.